హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ క్యాప్సికమ్ కర్రీకి కావాల్సినవి ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకొని గోలనివ్వాలి. ఉల్లిగడ్డలు పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో గోలనివ్వాలి. గోలిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కూరని ఉడకనివ్వాలి. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకొని నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులో పోసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కూరని ఉడకనివ్వాలి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకొని కూరని కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడకనివ్వాలి. అంతే అండి, 15 మినిట్స్లో అయిపోయే క్యాప్సికమ్ కర్రీ. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.